థ్యాంక్ యూ మధుమాన్విత, థ్యాంక్ యూ బాలు అండ్ మురళి, థ్యాంక్ యూ సో మచ్. జనరల్ గా ఏదైనా ఒక ఊర్లో ఒక నాయకుడు గెలిస్తే ఆ ఊరి వల్ల నాయకుడికి పేరు వస్తుంది. కానీ నాయకుడి వల్ల మొట్టమొదటిసారి పేరు వచ్చిన ఊరు ఏదైనా ఉంది అంటే అది మన పిఠాపురం. పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అని గర్వంగా చెప్పుకునే పేరు మనకి దక్కింది. మరి అలాంటి పిఠాపురం డెవలప్మెంట్ గురించి ఒక చిన్న ఏవి ఉంది, ఆ ఏవి ఇప్పుడు చూసేద్దాం. ఆ ఏవి కన్నా ముందు జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని ప్రారంభించడానికి మన వీర మహిళలు ఆ వేదిక మీద సిద్ధంగా ఉన్నారు. జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని అందరూ వీక్షించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ దయచేసి అందరూ కామ్గా కూర్చుని జ్యోతి ప్రజ్వలనలో మీ అందరూ కూడా పార్టిసిపేట్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మనందరం ఎప్పుడా అని ఎదురు చూస్తున్న ఆ తరుణం రానే వచ్చింది. మనందరి రక్తం మరిగేలా మరికొన్ని గంటల్లో మనందరి ఆరాధ్య దేవుడిగా, గాడ్ ఫాదర్ గా, అన్నగా, రియల్ హీరోగా, మన కుటుంబ సభ్యుడిగా, అంతెందుకు మన నరాల్లో ప్రవహించే రక్తంగా మనందరం మార్చుకున్న మనందరి ప్రియతమ నేత, మన డిప్యూటీ సీఎం, మన పిఠాపురం ఎమ్మెల్యే గారు, ఫౌండర్ ఆఫ్ జనసేన పార్టీ, ఆ రియల్ హీరో, రియల్ హ్యూమన్ బీయింగ్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు మరి కాసేపట్లో మన మధ్యలోకి రాబోతున్నారు. సో దానికన్నా ముందు మీ అందరి కోసం మనం జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. వేదిక మీద ఉన్నటువంటి గౌరవనీయులందరి చేతుల మీదుగా జన సైనికులకు, వీర మహిళలకు, పార్టీ నాయకులకు, మన అధ్యక్షుల వారి తరపున మీకందరికీ స్వాగతం. 12వ ఆవిర్భావ దినోత్సవానికి మనందరం జై కేతనం సభకి ఇక్కడికి అత్యధిక స్థాయిలో వచ్చి ఉత్సాహంగా చూస్తున్నటువంటి కార్యక్రమం